Shamantakas Infras vari Shamantakas Aurum Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. పడిపోయే పరిస్థితిలో ఉంది. ఇంకోటి మాకు ప్రాణహాని కూడా ఉంది. మేము ఇక్కడ ఉండలేని సిచ్యువేషన్ మాది. ఇక్కడ మా యందు దయ ఉంచి మాకేదైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాము. ఇది దెబ్బ తగిలిపోయి చనిపోయే పరిస్థితిలో వచ్చింది. ఎందుకంటే మేము ఆ వరద వచ్చేసరికి మేము అసలు బతకటి ఇప్పుడు ఈ నీళ్లు వెళ్ళినా మేము ఉండి కూర్చోడానికి కూడా మేము చూడలేదు. ఏదో సహాయం చేయమని మేము అడుగుతున్నాం. రైతు మా మీద దయ ఉంచి ప్రభుత్వం మాకు సహాయం చేయాలనే కోరుకుంటున్నాం. లేదనుకుంటే మేము చనిపోతాం తప్ప మేము ప్రాణాలతో కూడా బతికే అవకాశం కూడా మాకు లేదు. కానీ పడిపోతే కారు మీద తీసుకుంది. ఏ గడపకి వెళ్ళినా ఎవరిని టచ్ చేసినా హృదయాలకు ద్రవింపజేసేటువంటి దృశ్యాలే. ఎక్కడ చూసినా నీట వేసి ఈ మేట వేసినటువంటి బురద ఉంటే మరోవైపు వరద, ఇంకోవైపు నీళ్ళలో తడిచిపోయిన పుస్తకాలు, రోజువారీ కూలీలు ప్రతిరోజు చేసుకుంటే తప్ప పొట్ట కూటి గడవనేటువంటి కుటుంబాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి ఈ విజయవాడలో. మనం చూస్తున్నాము ఈ శాంతినగర్లో ఉన్నటువంటి ఒక ఏరియాలో తడిసిపోయినటువంటి ప్రతి వస్తువు కూడా ఏ ఒక్కటి పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న ఇంట్లోనే ఆ భార్య పిల్లలతో పాటు అందరూ కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పష్టంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్ళు, 10th క్లాస్ చదివేటువంటి ఈ కుటుంబంలో పుస్తకాలు తడిసిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళు రోజువారీ కూలీకి వెళ్ళి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తెస్తే బుడమేరు తేల్చినటువంటి గాయంతో వాళ్ళ భవిష్యత్తు బుగ్గిపాలైనటువంటి పరిస్థితి ఉంది. చదువుకి పనికిరానటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పుస్తకాలు కొనాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి, కొనలేనటువంటి పరిస్థితి ఈ కుటుంబాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కనీసం తడిసిపోయి ఈ పుస్తకాలు కూడా చినిగిపోయేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడినటువంటి మన టెక్స్ట్ పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు కూడా చదువుకి పనికి రాకుండా వెళ్ళిపోయాయి. వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోయేటువంటి సిచ్యువేషన్ శాంతినగర్లో ఉంది. మనం మాట్లాడదాం ఆ పిల్లలతో, వాళ్ళ విద్యార్థుల పరిస్థితి ఏంది, వాళ్ళ చదువుల పరిస్థితి ఏంది, ఏం జరుగుతున్నటువంటి అంశం మీద. ఏమ్మా, ఏం చదువుతున్నావు, ఎట్లుంది పరిస్థితి? 10th క్లాస్ చదువుతున్నాం, శ్రీకృష్ణవేణి హై స్కూల్. ఈ వర్షం వల్ల మా పుస్తకాలన్నీ చినిగిపోయే పరిస్థితిలోకి వచ్చాయండి. మేము ఇలాగ మళ్ళీ తర్వాత మేము చదువుకోవడానికి పుస్తకాలు లేకుండా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ పుస్తకాలు మొత్తం ఎంత పడి ఉంటాయి? 20,000 పడి ఉంటాయండి. మరి ఎట్లా ఇప్పుడు చదువుకోవడానికి పుస్తకాలు లేవు, స్కూల్కి వెళ్ళే డ్రెస్సులు లేవు, ఏంటి పరిస్థితి? ఇంకా గవర్నమెంట్ చేసేదాన్ని బట్టే ఉండిద్ది. ఇంకా వాళ్ళు ఏ సహాయం చేసేదాన్ని బట్టే మేము చదువుకోవాల్సింది. మా అక్క డిగ్రీ ఫైనల్ ఇయర్, మేము ఇద్దరం 10th, మా అన్నయ్య నేను. అన్ని బుక్స్ పాడైపోయినాయి. ఎంతమంది ఉంటారు ఈ చిన్న ఇంట్లో 4 ఉంటాం. ఎవరెవరు ఉంటారు? నేను, మా అమ్మ, మా అన్నయ్య, మా అక్క. మరి నువ్వు మంచి చదువుకొని ముందుకు వెళ్ళాలనుకున్నావు, మరి ఈ వరద యొక్క పరిస్థితి వచ్చిన తర్వాత మా మమ్మీ ఒక్కతే కష్టపడాలండి. మా డాడీ లేడు, చిన్నప్పుడే చనిపోయాడు. ఈ ఒక్క గదిలో ఉండాలి మేము 4. ఇలా ఇల్లు చూస్తే ఇలా అయిపోయింది. బుక్స్ అన్నీ తడిచిపోయాయి. ఒక్కటి నోట్ బుక్ కూడా లేదు. ఆ స్కూల్కి వెళ్ళాలంటే యూనిఫామ్ లేవు, ఏమీ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా గవర్నమెంట్ మాకు చేసే సహాయం బట్టే మేము ఆధారపడి ఉన్నాం. మరి రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, పుస్తకాలు లేవు కదా, మరి ఎట్లా పరిస్థితి? ఇంకా గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. గవర్నమెంట్ హెల్ప్ చేసిన దాన్ని బట్టి మేము చదువుకోవాలా లేదు, మొత్తం దాని మీదే డిపెండ్ అయి ఉండిద్ది. రైట్, వాళ్ళ మదర్తో మాట్లాడతాం. ఏమ్మా, ఎట్లుంది సిచ్యువేషను? పిల్లలు చదువులకు సంబంధించి మీరు ఖర్చు ఎంతో కూడబెట్టుకొని పుస్తకాలు అవన్నీ తడిసిపోయిన పరిస్థితి, ఏంటి సిచ్యువేషన్ చూస్తున్నారు సార్. అసలు ఏది లేదు. నేను కష్టపడి నా 3 బిడ్డలను చదివించుకుంటున్నాను. ఈ ఇంట్లోనే ఉంటున్నాను. రూపాయి పోగు చేసుకుని వాళ్ళు చదివించుకుంటూ అట్లా కొనుక్కొచ్చుకుని ఈరోజు కనీసం మేము ఒట్టి బట్టల మీద మేము రోడ్డు మీద నుంచున్నాం. ఈ ఇల్లు చూసారంటే చాలా పడిపోయే పరిస్థితిలో ఉంది. ఇంకోటి మాకు ప్రాణహాని కూడా ఉంది. మేము ఇక్కడ ఉండలేని సిచ్యువేషన్ మాది. ఇక్కడ మా యందు దయ ఉంచి మాకేదైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాము. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము ఆ రోజు సిబ్బందికి కూడా చాలామందికి ఫోన్ చేసాము, మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తారని. ఈ అన్నయ్య ఇంకొకళ్ళు వచ్చి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. కనీసం ఫోన్లకు కూడా మాకు రెస్పాన్సిబుల్ అవ్వలేదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు సాయం చేస్తున్నాము.
ఫోన్లు చేస్తే ఏమంటున్నారంటే ఇగో ఈ నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి చేయండి అంటున్నారు, ఈ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి చేయండి అంటున్నారు. కానీ నెంబర్లు చేస్తున్నారు కానీ కనీసం మమ్మల్ని కాపాడటానికి ఒక్కళ్ళు కూడా రాలేదు. ఇక పసిబిడ్డ ఆల్రెడీ పడిపోయింది, ఇక నీళ్ళలో పడిపోయి ఇక దెబ్బ తగిలిపోయి చనిపోయే పరిస్థితిలో వచ్చింది. ఎందుకంటే మేము ఆ వరద వచ్చేసరికి ఇవిలో ఉన్నాం, పిల్లల్ని పట్టించుకోలేదు. తను మునిగిపోయి చనిపోయి ఇదిలో ఉండిపోయి పడిపోయింది. కనీసం ఒక్కళ్ళు కూడా రాలేదు. కనీసం దయించండి, మేము మనుషులమే, మేము కనీసం మానవత్వంగా ఆలోచించండి. మేము ఫోన్లు చేసాము, ఒక్కళ్ళు కదా కమిషనర్ నెంబర్లను దాదాపు 10 నెంబర్లు ఇచ్చినా ఒక్కళ్ళు కూడా మరి ఏంటని కూడా మాకు దగ్గరకు వచ్చి మమ్మల్ని పలకరించే దాఖలు లేవు. ఈరోజుకి కూడా ఈరోజు ఫస్ట్ మీరే వచ్చారు, మా బాధలు వింటున్నారు. కానీ దయించి మా గురించి మా పరిస్థితిని చూస్తున్నారు. కొంచెం మీ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి మాకేదైనా సాయం చేయండి. ఇక నా బిడ్డలు 10th క్లాస్ ఈ ఇయర్ డిగ్రీ లాస్ట్కి వచ్చారు. కనీసం ఒక్క పుస్తకం కూడా లేదు. నిలువుని ఇప్పుడు నడువులో ఉన్న వాళ్ళు చదువుకోవటానికి కానీ దేనికని కానీ ఏ పరిస్థితుల్లో కానీ ఏది మాకు లేదు. మేము ఉట్టి చేతులతో ఉన్నాం, ఒక ప్రాణాలతో ఉన్నాము. అది ఒక్కటేనండి. మా ముందు మీకు దయించి కొద్దిగా మాకు హెల్ప్ చేయండి. ఇక హౌస్ పరంగా కూడా మీ దగ్గర మేము వెన్నుకుంటున్నాం. ఎందుకంటే కనీసం జెంట్స్ గట్టి కొట్టారు అంటే మొత్తం పడిపోయింది. ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ ఉండాలి అన్నా కానీ మాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నానిపై తడిచిపోయి ఉంది. మేము వచ్చి ఒకవేళ మీకు శుభ్రం చేసుకుని వచ్చి పనుకుంటే ఎప్పుడు పడిపోయిద్దో, ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు. మాకు రావడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. మాకు సహాయం చేయమని మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఏమ్మా ఎట్లా ఆ రోజు ఈ 4 రోజుల పాటు ఈరోజు 5వ రోజు కొనసాగింది, ఎట్లున్నారు అసలు, ఏం జరిగింది ఈరోజు? మాకైతే అసలుకి అధికారులకు మేము ఫోన్ చేస్తుంటే ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. మేమేమన్నా ఆ పూటకు పని చేసుకొని బిడ్డను బతిచ్చు. నాకు ఒక బిడ్డ, నేనే బతకాలి, నా భర్త లేడు. ఇదేమన్నా ఓల్డ్ హౌస్, ఇప్పుడు ఈ 4 days నుంచి నానిపోయి ఉంది. మాకు తినటానికి తిండి కూడా మా హౌస్ చూశారు కదా, అసలు కట్టు బట్టలతోటే ఉన్నాం. ఇప్పుడు 4 days నుంచి మా పాప నేను ఈ బట్టలతో ఉన్నాం. ఈ నీళ్ళల్లో పడిపోయి పాపకు కూడా చాలా ఇదైపోయింది. కనీసం వైద్యం సాయం కూడా మాకు లేదు. దయతో మా మీద దయ ఉంచి ప్రభుత్వం మాకు సాయం చేయాలనే కోరుకుంటున్నాం. లేదనుకుంటే మేము చనిపోతాం తప్ప మేము ప్రాణాలతో కూడా బతికే అవకాశం కూడా మాకు లేదు. ఎందుకంటే మాకు బట్టలుగా తిండి కానీ ఎవ్వరు మాకు సాయం, ఏ అధికారులు కూడా ఇంతవరకు ఇక్కడికి రాలేదు. మా బాధ ఒక్కసారి అర్థం చేసుకొని, ఎందుకంటే మాకు వెనక ముందు కూడా ఎవరు లేరు. నా బిడ్డని బతికించుకొని బతకాలి. నేను అనారోగ్యం దాన్ని కొంచెం మా ఆయన దయ ఉంచి ముఖ్యమంత్రి గారు మాకు సాయం చేయాలనే కోరుకుంటున్నాను. మా హౌస్ చూస్తున్నారు కదా, తోతే పడిపోయేలాగా ఉంది. మేము అసలు బతకటి ఇప్పుడు ఈ నీళ్ళు వెళ్ళినా మేము ఉండి కూర్చోటానికి కూడా మాకు చోట్లేదు. ఏదో సాయం చేయమని మేము అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు మా మీద దయ ఉంచి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఒక్కగానొక్క బిడ్డ ఏదైనా జరిగింటే పడి చచ్చిపోయాడు. ఆ బిడ్డ ఇందులోనూ పడిపోయింది. ఆ రోజు వైద్యం సాయం కూడా మాకు లేదు. ఎవరు వచ్చి మమ్మల్ని పరామర్శించింది లేదు, ఎవరు లేరు. మేము ఇలాగే బతుకుతున్నాము. దయతో మాకు సాయం చేయండి సార్. ఎందుకంటే మా ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. మాకు సాయం లేదు, మేము ఇలాగే చనిపోతాం తప్పగా మేము ప్రాణాలతో ఉండలేము. దయతో ఒక్కసారి మా వంక చూడండి సార్. ఒక్కసారి మా వంక చూసి మాకు సాయం చేయండి సార్. మేము నుంచోడానికి కూడా చూడలేదు. మా ఇంట్లో మొత్తం పాడైపోయింది సార్. సార్ మీ బిడ్డలాంటి వాళ్ళు పడుకొని మమ్మల్ని నిలబెట్టండి, మా ప్రాణాలు కాపాడండి. ఎందుకంటే ఏమీ అడగలేము. ఎలా పడిపోయావు రోజు? పొద్దున నీళ్ళతో పడిపోతున్నాను, దూకేసప్పుడు పడిపోయి అందుకని తిరిగింది గోడ మీద. ఇప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చేసాయా? భయపడలేదా నువ్వు? భయపడగానే పడిపోయా. పడిపోతే గోడ మీద గీసుకుంది. ఎవరు కింద పడిపోతే ఎవరు పట్టుకున్నారు నిన్ను? నేనే లెగిసిపోయా. మమ్మీ వాళ్ళు భయం వేసిందని నేను లేచిపోయా. ఏ హృదయాన్ని తట్టినా కన్నీటి పర్యంతమే. ఏ ఇంటికి వెళ్ళినా హృదయ విధాకరమైనటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. పిల్లల చదువుల కోసం పెట్టుకున్నటువంటి డబ్బు, మరోవైపు వాళ్ళకి పైసా కూడబెట్టి కొనిచ్చేటువంటి పుస్తకాలు, మరోవైపు మేము కష్టపడైనా సరే వాళ్ళు మంచి భవిష్యత్తు ఇవ్వాలని
వాళ్ళకి మంచి చదువులు చెప్పించాలని, మంచి స్కూల్లో చేర్పించాలని ఉద్దేశంతో పెట్టినటువంటి పుస్తకాలతో పాటు కూడబెట్టుకున్నటువంటి చిన్న కాస్త కూస్త సొమ్ముతో పాటు పెట్టుకున్నటువంటి ప్రతి వస్తువు కూడా తడిసి ముద్దయిపోయినటువంటి పరిస్థితి ఉంది, పనికి రానటువంటి పరిస్థితి ఉంది. మనం ఎక్కడ చూసినా సరే ఇల్లు పడిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. 10th క్లాస్ చదివేటటువంటి అమ్మాయి మనం చూస్తున్నాం, చాలా బాధతోనూ ఇబ్బంది కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. తన భవిష్యత్తు మొత్తం ఈ బుగ్గిపాలైపోయినటువంటి పరిస్థితి, ఈ వరద తెచ్చినటువంటి గాయం నుంచి తేరుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఏంటి పరిస్థితి ఇట్లే ఉంటుంది? గవర్నమెంట్ హెల్ప్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మా మమ్మీ చాలా కష్టపడి మా మమ్మల్ని ముగ్గురిని చిన్నప్పటి నుంచి మా డాడీ లేకపోయినా అన్నీ చూసుకుంటుంది. ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తుంది. మనీ లేకపోయినా మా మమ్మీ తిండి మానుకో కూడా మాకు హెల్ప్ చేస్తుంది. మొన్న కూడా చిన్న పాప మునిగిపోయేదే. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. గవర్నమెంట్ హెల్ప్ చేయాలని చాలా కోరుకుంటున్నాం. ఎవరిని టచ్ చేసినా ఇలాంటి బాధలే, ఏ ఇంటికి వెళ్ళినా ఇలాంటి సిచ్యువేషనే. మొత్తం వరద, ఈ బుడమేరు చేసినటువంటి వరద గాయము తెచ్చినటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రతి ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఏ గడపలకు వెళ్ళినా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం స్పందించాలి, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న సందుల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా వరద సహాయంతో పాటు ఇతర వస్తువులు కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. అర్ధాకలితో అలమటించేటువంటి పరిస్థితి ఉంది. పిల్లలను సంఘటన పెట్టుకుని బతికేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఇల్లు కూడా కూలిపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి ఆ సిచ్యువేషన్లు ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు స్వచ్ఛత సంస్థలు ముందుకు రావాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాలి. ప్రభుత్వం ఆ వైపుగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో హుసేన్, RTV, శాంతినగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.